24 వార్డులు ఉండగా 20 ఇళ్లందులో కూడా స్పష్టంగా కాంగ్రెస్ ఆధిపత్యం కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికీ సుమారు 10 వార్డులకు పైగా అంటే రిజల్ట్ విడుదలైన నేపథ్యంలో అక్కడ 8 వార్డులకు పైగా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే గెలుపొందింది. మరికొన్ని వార్డులలో అయితే ముందంజలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ కూడా ఇళ్లందులో కూడా కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే వెనుకంజలోనే ఉందని కూడా చూడొచ్చు. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి కొత్తగూడెం కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉండగా ఇప్పటి వరకు కేవలం బ్యాలెట్ రిజల్ట్ మాత్రమే బ్యాలెట్ పేపర్ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన రిజల్ట్ ఒకటే బయటకు వచ్చింది. అయితే ప్రస్తుతానికి 60 డివిజన్లకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ అయితే అంటే సాగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే కొత్తగూడెం కార్పొరేషన్ లో కూడా స్పష్టంగా కాంగ్రెస్ మరియు సిపిఐల మధ్య అయితే అంటే హోరాహోరీ నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఒక 5 నుంచి 6 వార్డులు మాత్రం బీఆర్ఎస్ అంటే ముందంజలో ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే కొత్తగూడెం కార్పొరేషన్ కూడా మనం ముందు నుంచి చెప్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ 32 నుంచి 36 సీట్లు గెలుపొందుతుందంటూ కూడా మనకి ఉన్నటువంటి ట్రెండ్స్ అంటే చెప్పిన పరిస్థితి కూడా ఉంది. దానికి తగ్గట్టే ఇప్పుడు 60 డివిజన్లలో కొనసాగుతున్నటువంటి కౌంటింగ్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే ముందంజలో ఉన్నారు. కొన్ని వార్డులలో ఇటు సిపిఐ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి అంటే బీఆర్ఎస్ వారు కేవలం 5 నుంచి 6 స్థానాల్లో మాత్రం వాళ్ళు అంటే ఆ ముందంజలో ఉన్న పరిస్థితి కూడా ఉంది. కొన్ని స్థానాల్లో అంటే 1 నుంచి 2 స్థానాల్లో ఇండిపెండెంట్ లో హవా కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే అంటే ఒక కార్పొరేషన్ మరియు 2 మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇప్పుడు కొత్తగూడెం కార్పొరేషన్ పై అయితే అందరూ అంటే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది శ్రీకాంత్. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి మున్సిపల్ ఎన్నికల ట్రెండ్ అయితే చాలా ఎగ్జైట్గా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ తగ్గకుండా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ల విషయానికి వస్తే ఒక్కొక్క కార్పొరేషన్ని పూర్తిగా కైవసం చేసుకుంది. సో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్లు గెలుచుకోవట్లేదు, బట్ మున్సిపాలిటీలో మాత్రం ప్రభావం చూపిస్తోంది. సో ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ పరంగా చూసుకుంటే కనుక అధికారికంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి విషయంలో ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించినటువంటి వార్డుల విషయానికి వస్తే 140ని అధికారికంగా ప్రకటించారు. దాంట్లో 11 వార్డులో బీజేపీ, 83 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ, అట్ ది సేమ్ టైం 39 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్. 4 స్థానాల్లో ఇతరులుంటే 3 స్థానాల్లో ఇండిపెండెన్స్ ఇప్పటికే గెలవడం జరిగింది. రైట్, నల్లగొండకి వెళ్దాం ఒకసారి. నల్లగొండ నుంచి మా కరెస్పాండెంట్ పుల్లారావు అందుబాటులో ఉన్నారు. పుల్లారావు, గుడ్ మార్నింగ్. పుల్లారావు, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నల్లగొండ కంచుకోట కాంగ్రెస్ పార్టీకి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నాగార్జున సాగర్ మున్సిపాలిటీ కానీ అటు హాలియా కానీ కైవసం చేసుకుంది మనకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం. సో ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి నల్లగొండలో పుల్లారావు? పుల్లారావు వినిపిస్తుందా? ఐ థింక్ మ్యూట్లో ఉన్నట్టున్నారు. పుల్లారావు మ్యూట్లో ఉంది, మీ మొబైల్ ఇన్స్ట్రుమెంట్ మ్యూట్లో ఉన్నట్టుంది కెమెరా.